పక్కన పెట్టుకొని దీని మీద కొంచెం కెచప్ వేసుకుంటా. సో ఇదే ఫైనల్ అవుట్పుట్, చూసారు కదా. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో తమ్నైల్ ఆల్రెడీ చూసారు కదా, తమ్నైల్లో. సో ఇవాళ నేనైతే ఆర్మ్స్ డే అయితే ట్రైన్ చేయబోతున్నాను, నా జిమ్ సెషన్. అండ్ దెన్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్పెషల్ లంచ్ అయితే చేస్తాను, దాని రెసిపీ కూడా మీరు చూడొచ్చు, విచ్ ఇస్ వెరీ హై ఇన్ ప్రోటీన్. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. ఈ టైంకి జిమ్కి వెళ్తే నేను షూట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి. సో వీడియోని అయితే ఎండ్ వరకు వాచ్ చేయడం మర్చిపోకండి. సో జిమ్కి అయితే వచ్చేసాను. నేను నా జిమ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. మీరు కనుక ఆ వీడియో చూసినకపోతే వెళ్ళి చూడండి, యూకేలో జిమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. సో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, అంటే యూకేలో బిగ్గెస్ట్ చైన్ అనమాట జిమ్స్లో, ప్యూర్ జిమ్ అని చెప్పి. అండ్ దెన్ ఇంకోటి కూడా ఉంది, ది జిమ్ అని చెప్పి. ఈ రెండే ఉంటే బిగ్గెస్ట్ చైన్స్ అనమాట యూకేలోనే. మీరు ఏ సిటీకి వెళ్ళినాయంటే మీకు ఇది కనిపిస్తుంది. సో ఇవాళ అయితే ఆర్మ్స్ డే కదా. జనరల్గా అయితే నేను ఆర్మ్స్ సెపరేట్గా ట్రైన్ చేయను. సో నా వర్కౌట్ ఎట్లా ఉంటుందంటే పుష్ అండ్ పుల్ లెగ్స్, దాని తర్వాత పుష్ అండ్ పుల్ లెగ్స్. సో పుష్ అండ్ పుల్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ చాలా ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతాము. సో అప్పుడు బైసెప్స్ అయినా ట్రైసెప్స్ చేసేటప్పుడు చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. సో నేను దానివల్ల ఏం చేస్తానంటే ఒక 2 weeks వన్స్ ఏమంటే ఆర్మ్స్ కానీ సెపరేట్ సెషన్ ఏమంటే పెట్టుకొని ట్రైన్ చేస్తాను. మెయిన్లీ ఏమంటే లాంగ్ హెడ్, దాని తర్వాత షార్ట్ హెడ్, అండ్ దెన్ ట్రైసెప్స్కి ఒక 3 వేరియేషన్స్ ఇట్లా చేస్తాను అనమాట. వచ్చే ముందు బ్లాక్ కాఫీ తీసుకున్నాను. అంటే యూజువల్గా అయితే ఏదైనా కాప్స్ తీసుకుంటాను బిఫోర్ జిమ్. బ్లాక్ కాఫీ ఏదైనా కాప్స్, లేకపోతే అరటిపండు కూడా అయిపోయింది. సో బ్లాక్ కాఫీ. జిమ్ అయితే అయిపోయింది. జిమ్ అయిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళే ముందు లిడల్కి అయితే వచ్చాను. లిడల్కి వచ్చి బ్రెడ్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. సో యూకేలో చాలా మంచి బ్రెడ్ దొరుకుతాం అంటే లిడల్లో చాలా బాగుంటుంది. వాళ్ళ బేకరీ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా నేను బ్రెడ్ కొనుక్కోవాలంటే లిడల్కే వస్తాను.
సో మీకు ఏమేమి వెరైటీస్ లోపల బ్రెడ్స్ ఉన్నాయో చూపిస్తాను. సో బ్రెడ్స్ అన్ని ఫ్రెష్గా వచ్చాయి, ఇప్పుడే బేకింగ్ చేస్తున్నారు, బేకింగ్ అయ్యి ఇప్పుడే ఫ్రెష్గా వస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రెడ్స్ దొరికేదంటే లిటిల్లో, లండన్లో, అరౌండ్ యూకే కూడా అని చెప్పచ్చు. సో నాకు కావాల్సింది ఏమంటే ఇదే సౌడవ్. సో ఇదే నా లంచ్కి. సో ఫ్రెష్గా డోనట్స్, దాని తర్వాత క్రసాన్స్, చాక్లెట్ క్రసాన్స్, బటర్ క్రసాన్స్ అన్నీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇప్పుడే వచ్చాయి. సో ఇంటికి వచ్చిన తర్వాత ప్రోటీన్ షేక్ అయితే తాగేసాను. సో ఇందాక నేను లిటిల్లో తీసుకున్నాను కదా బ్రెడ్, ఐ మీన్ సౌడవ్. సో చాలా ఫ్రెష్గా ఉంది, చూపిస్తాను ఎట్లా ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంది. సో దీంతో ఏమంటే మనం ఇవాళ ఒక హై ప్రోటీన్ రెసిపీ. సో అవకాడో, దాని తర్వాత ఎగ్స్. సో ఇదేమంటే ఒక మ్యాష్డ్ ఎగ్ అవకాడో టోస్ట్ అనమాట. సో దానికి కావాల్సిన ఏమో అన్ని తీసుకున్నాను. సో ఆల్రెడీ మార్నింగ్ ఎగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్. సో ఆ ఎగ్స్, దాని తర్వాత ఏమంటే 2 అవకాడో, దాని తర్వాత పికల్స్, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లో ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్ విచ్ ఇస్ కాటేజ్ చీజ్. ఇది ఉట్టిగా తింటే అసలుకి చాలా టేస్టే ఉండదు, చాలా బ్లాండ్గా ఉంటుంది. సో టేస్టే ఉండదు. సో కానీ ఇట్లాంటి రెసిపీలో మనం కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అని చూపిస్తాను. 9.2 గ్రామ్స్, ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ పర్ 100 గ్రామ్స్. సో ఇది 300 గ్రామ్స్, 100 గ్రామ్స్ సర్వింగ్స్కి ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట ఇది. సో దీంతో అయితే మనం చేసుకుందాం ఇవాళ. సో ఫస్ట్ బాయిల్ చేసిన ఎగ్స్, సో రెగ్యులర్గా ఏమంటే నేను మీల్ ప్రెప్ చేసుకుంటాను కదా, యాక్చువల్గా అయిపోయింది అనమాట నిన్నటితో అది. సో ఇంకా నేను మీల్ ప్రెప్ అయితే చేసుకోలేదు, రేపే చేసుకోవాలి, కాదు సాటర్డే. సో రేపే చేసుకోవాలి. సో అందుకే, ఎందుకంటే అది స్టార్ట్ చేస్తే నేను చెప్పాను కదా ఫస్ట్ ఇందాక, అది స్టార్ట్ చేస్తే ఒక 3-4 అవర్స్ అవుతుంది. అండ్ అవకాడో అండ్ దీంతో పాటు కాటేజ్ చీజ్, పెరుగులానే ఉంటుంది చూసేదానికి. కాటేజ్ చీజ్ అండ్ దీని మీద హాలపినోస్, దీని మీద ఇంకో పిక్కు ఉంది. దీని మీద ఆరిగానో, అండ్ దీని మీద కొంచెం మస్టర్డ్, కొంచెం ఏది టేస్ట్ కోసం కొంచెం మాయో, అంతే. దీన్ని ఇప్పుడు కట్ చేసేద్దాం. సో ఇట్లా మ్యాష్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందాక మనం తెచ్చుకున్నాం కదా లిటిల్ నుంచి, ఆ సౌడౌన్ ఏమంటే జస్ట్ బటర్ పెట్టి కొంచెం టోస్ట్ లాగా చేసుకున్నాం. సో కొంచెం మరీ అంత టోస్ట్ కాదు, కానీ ఆ గ్రిల్ దాని మీద ఇంప్రెషన్ పడి అంత చేసుకుంటే చాలు. సో ఇంకోటి కూడా తీసుకుంటా, 2 పీసులు. సో ఇది ఒక చిన్న పీస్. ఆ పాత ఇంట్లో టోస్టర్ ఉన్నింది, కానీ ఇక్కడ ఈ కొత్త ఇంట్లో టోస్టర్ లేదు. ఉన్న సామాన్లు ఎక్కడ పెట్టాలనే అర్థం కావట్లేదు, మళ్ళీ కొత్తగా టోస్టర్ కొనాలా అని చెప్పి ఇంకా కొనలేదన్నమాట.
మంచిగా రెడీ అయిపోయింది. అబ్బో, కాలిపోతుంది. సో ఇప్పుడు దీని మీద మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్ప్రెడ్ పెట్టుకొని ఇంకా లాగి చేయటమే. కాలుతుంది భయంకరంగా, మంచిగా కదా. దీని మీద కొంచెం కెచప్ వేసుకుంటా. ఓకే, ఇదైతే సో ఎట్లా ఉందో టేస్ట్ చూస్తా. సో ఇదే ఫైనల్ అవుట్పుట్, చూసారు కదా, ఇదే నా లంచ్. చాలా బాగుంది. రెసిపీ అయితే చూస్తారు కదా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జిమ్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఇది షేర్ చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. నేనైతే ఇది ఫినిష్ చేసేస్తాను. ఈ వీడియో కూడా ఇంతటితో అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ follow for more such updates. Bye.